మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ ఇప్పుడు హర్రర్ కామెడీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. వరుస పెట్టి అదే తరహా సినిమాలను బ్యాక్ టు బ్యాక్ నిర్మిస్తూ ఆ జానర్ లో తన సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తోంది. స్త్రీ, స్త్రీ 2, భేడియా, ముంజియా తర్వాత అదే కోవలో తామా చిత్రాన్ని నిర్మించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సంస్థ నుండి వచ్చిన చావా చిత్రంలో యేసుబాయి భోన్స్లేగా నటించిన రష్మిక మందన్న తామాలో తడాకా అనే బేతాళురాలి పాత్రను పోషించింది. మరి దీపావళి కానుకగా వచ్చిన తామా ఎలా ఉందో తెలుసుకుందాం. అలోక్ గోయల్ టీవీ ఛానల్ రిపోర్టర్ ఏదో ఒక సంచలనం సృష్టించి వ్యూయర్స్ అటెన్షన్ను తన వైపు తిప్పుకోవాలని తపన పడుతూ ఉంటాడు. ఓసారి దట్టమైన అడవులోకి షూట్ కోసం స్నేహితులతో వెళ్లి అక్కడ ఎలుగుబంటి దాడికి గురవుతాడు. అతన్ని బేతాళురాలైన తడాకా కాపాడుతుంది. మానవాతీత శక్తులు కలిగిన బేతాళులకు యక్షసేన అధిపతి. అయితే మనుషుల రక్తం తాగకూడదనే నిబంధన ఉల్లంఘించడంతో 100 ఏళ్ల పాటు అతన్ని ఖైదీ చేస్తారు. తమలోని ఒకరు మనిషి రక్తం తాగితే అతనికి విమోచన జరిగి ఆ వ్యక్తి ఖైదీ కావాల్సి ఉంటుంది. అలోక్ మీద ప్రేమ పెంచుకున్న తడాకా అతని కోరిక మేరకు అడవిని వదిలి సిటీలోకి అడుగు పెడుతుంది. బేతాళురాలైన తడాకా నగర జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఆమె కారణంగా బేతాళుడిగా మారిన అలోక్ ఆ జాతికి ఎలా అధిపతి అయ్యాడు, ఈ క్రమంలో బేడియాకు అతనికి మధ్య పోరాటం ఎందుకు జరిగింది అనేదే మిగతా కథ. తామా రిలీజ్కు కొద్ది రోజుల ముందు నుండి బేడియా చిత్రానికి దీనికి సంబంధం ఉంటుందనే ప్రచారం జరిగింది. అది వాస్తవమే. దర్శకుడు ఆదిత్య సర్పోత్పార్ తెలివిగా బేడియాను రంగంలోకి దించాడు. బేతాళుడిగా మారిన మనిషి రక్తం తాగితే బేడియా శక్తి రెట్టింపవుతుంది. దాంతో అతను అలోక్ రక్తాన్ని తాగి అతన్నే అంతం చేయాలని చూస్తాడు. తడాకతో కలిసి బేడియా ముప్పు నుండి అలోక్ తప్పించుకున్నా సినిమా క్లైమాక్స్ లో తిరిగి అతన్ని ప్రవేశపెట్టి దీనికి సీక్వెల్ ఉంటుందన్నట్లుగా దర్శకుడు ముగించాడు. తామా విషయానికి వస్తే బేతాళుల ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడం కోసం దర్శకుడు ఆదిత్య చేసిన ప్రయత్నం పెద్దంత సఫలం కాలేదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలాంటి ఉత్సుకతను కలిగించలేదు. 2.5 గంటల నిడివి ఉన్న ఈ మూవీలో ఎక్కడా హై మూమెంట్స్ కనిపించవు. తడాకాను తన ఇంటికి అలోక్ తీసుకొచ్చిన సందర్భంలో అతని తల్లిదండ్రులకు సంబంధించిన సీన్స్ కాస్త ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. వారిలో కొందరు మనుషులకు వారికి మధ్య వారధిగా పనిచేస్తూ జనజీవన స్రవంతిలో కలిసిపోవడం వంటి అంశాలేవి ఆసక్తిని కలిగించేలా లేవు. నటీనటుల విషయానికి వస్తే ఆయుష్మాన్ ఖురానా నటన ఏమంత గొప్పగా లేదు. రష్మిక మందన్నను సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఓ గ్లామర్ పీస్ గానే దర్శకుడు చూపించాడు. ఆమెతో చేయించిన యాక్షన్ సీన్స్ కొంతమేరకే పర్వాలేదు. హీరో తల్లిదండ్రుల పాత్రలు పోషించిన పరేష్ రావెల్, గీతా అగర్వాల్ పాత్రలే ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్ ఇచ్చాయి. బేతాళుల అధినేతగా నటించిన నవాజుద్దీన్ సిద్దికీ నటన కూడా కృతకంగా ఉండి చికాకు తెప్పిస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులలో కాస్తంత కదలిక వరుణ్ ధావన్ తెర మీద కనిపించే 2-3 సీన్స్ లో కలుగుతుంది. అయితే ఆయుష్మాన్, వరుణ్ మధ్య పోరాట సన్నివేశాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. సత్యరాజ్ ఇందులో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మధ్య ప్రేమానుబంధాన్ని చూపడం కోసం 3 లిప్ లాక్ సీన్స్ పెట్టారు. అలానే మలైకా అరోరా, నోరా ఫతేహీలపై 2 ఐటమ్ సాంగ్స్ తీశారు. ఆయుష్మాన్ రష్మికపై చిత్రీకరించిన ఎరోటిక్ డాన్స్ మూమెంట్ సాంగ్ ఎండ్ టైటిల్లో వస్తుంది. ఓ రకంగా దాన్ని కూడా ఐటమ్ సాంగ్స్ కేటగిరీలో చేర్చేయొచ్చు. 800 కోట్ల గ్రాసు వసూలు చేసిన చావాలో మహారాణి పాత్రను పోషించిన రష్మిక మందన్న అదే సంస్థ నిర్మించిన తామాలో అందుకు పూర్తి భిన్నమైన పాత్రను చేసింది. చావా, తామా మధ్యలో విడుదలైన రష్మిక హిందీ చిత్రం సికిందర్ ఫలితం సైతం ఆమెను నిరాశకే గురిచేసింది. ఏది ఏమైనా మ్యాడ్ డాగ్ సంస్థ నుండి ఇంతవరకు వచ్చిన హర్రర్ కామెడీ చిత్రాల స్థాయిలో తామా లేదనే చెప్పాలి.